నమస్తే అండి. ఈరోజు మీకు ఒక ఈజీ బోండా చేసి చూపిస్తాను. దీనికి కావాల్సిన వస్తువులు చూడండి. మన ఇంట్లో ఆల్రెడీ ఇడ్లీ పిండి ఉంటుంది కదా, చూడండి ఇడ్లీ పిండి ఒక 4 గంటలు వేస్తానండి. దానికి సరిపోయేంత గోధుమ పిండి ఇదిగోండి ఇంత వేస్తున్నాను. మళ్ళీ చూసి వేసుకుంటామండి. ఈ రెండు మిక్స్ చేసుకొని ఇలా పెట్టండి. ఈ లోపల మనము ఒక 2 ఆనియన్స్ దీనికి కావాల్సినంత కట్ చేసుకొని మళ్ళీ దీనికి కావాల్సినంత వాటర్ వేసుకొని కలుపుకుంటా. చిన్న సైజు ఆనియన్స్ 2 కట్ చేసుకున్నాను. ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా పిండి, దీంట్లో వేసేస్తాను చూడండి. చిన్న సైజు ఆనియన్స్ 2, కరివేపాకు అండి కొద్దిగా కరివేపాకు 4 ఆకులు కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయ 2 కట్ చేసుకున్నాను. కొత్తిమీర కొద్దిగా కట్ చేసుకున్నాను. పుదీనా 4 ఆకులు అండి కట్ చేసుకున్నాను. కొద్దిగా మీకు సరిపోయేంత సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ సోడా పిండి అండి, ఇడ్లీ సోడా కొద్దిగా వేస్తాను మనం. ఇదిగోండి జీలకర్ర అండి, జీలకర్ర జీర్ణానికి మంచిది కాబట్టి కొద్దిగా వేసాను. గట్టిగా ఉంది కదండి, దీనికి కావాల్సినంత నీళ్ళు వేసి కలుపుకోండి. చూడండి బోండాకు సరిపోయేంత, బోండాకు పడేలాగా ఇట్లా గట్టిగా ఇట్లా చేయండి. ఇలా చేసుకొని మీరు ఈవినింగ్స్లో తినచ్చు, లేదా టిఫిన్కి సైడ్ డిష్గా తినచ్చు, లేదా ఓన్లీ ఇదే కూడా టిఫిన్ తినచ్చు. ఏమి ఆయిల్ ఎక్కువ లాగదండి. దీనికి సరిపోయేంత ఆయిల్ వేసుకోండి. ఇదిగోండి ఆయిల్ కాగిపోయింది. ఇలా చిన్న కప్పులో ఒక నీళ్ళు తీసుకోండి, కొద్దిగా తడి చేసుకోండి చేయిని. ఇలా పిండి ఎత్తుకొని ఇలా వదలడం బోండాలు జస్ట్ ఆయిల్ మంట ఆఫ్ మంట పెట్టేస్తానండి. హైలో పెట్టకండి, లోపల ఉడకదు, పైన మాత్రమే కాలిపోతుంది. ఇదిగోండి 2 మినిట్స్ తర్వాత కలుపుకుందాం చూడండి. వెంటనే కలపకూడదండి, ఒక 2 నిమిషాలు వదిలేయండి. ఒక 5 వేసుకోండి. నాకు ఈరోజు కొంచెం తొందర, అందుకనేసి వేసేస్తాను. మీరు ఇది సగం తీసేస్తానండి, ఈజీ మెథడ్ అండి. సగం కాలేదు కదా, తీసేస్తా ఉన్నాను. చూడండి ఫ్రీగా తిరుగుతుంది. ఇది కాలిన తర్వాత మళ్ళీ దీన్ని వేసేస్తాను. ఇది వరేగా దీన్ని వేసేస్తాను. ఇది కూడా ఇంకొంచెం ఎర్రగా కావాలని దీన్ని మళ్ళీ వేసేస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు కదండి. చూడండి ఎంత ఎర్రగా కనిపిస్తారా. ఆయిల్ కూడా వేసిన ఆయిల్ వేసినట్టే ఉందండి. ఎంత టేస్టీగా క్రిస్పీగా ఉండాలి. రెడీ చేసుకోవచ్చు 5 మినిట్స్లో. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల తుంచామంటే బాగా మెత్తగా ఉంటుంది, సాఫ్ట్గా. సో ఇలా చేసుకొని తినండి, చాలా చక్కగా ఉంటుంది, ఆరోగ్యం కూడా. అప్పుడప్పుడు ఇలాంటి స్నాక్స్ కూడా మనకు అవసరమే. ఉంటానండి, ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.